హాయ్ ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నదైతే ఇందిరమ్మ ఇల్లు. మాదైతే స్లాబ్ పడ్డది. లోపల రూములు ఎట్లున్నాయని మీకు చూపెడతా ఈ వీడియోలో. ఇదైతే మాది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇదైతే హాలు. ఇటు సైడ్ ఒక డోర్ పెట్టుకున్నాం మేము. ఇది హాలు. ఇటు సైడ్ అయితే వంట రూమ్ పెట్టుకున్నాం. ఇది వంట రూమ్. ఇటు ఒక డోర్ పెట్టుకున్నాం మేము. అటు పరారి కూడా వస్తుంది అటు సైడు, అందుకని డోర్ పెట్టుకున్నాం. ఒకటి కిటికీ పెట్టుకున్నాం. చిన్న సజ్జ లెక్క పోసుకున్నాం, ఎందుకంటే ఏమైనా ఐటమ్స్ ఉంటే దాని మీద పెట్టేటట్టు. ఇదైతే వంట రూమ్. ఇది పూజా రూమ్. హాల్లో నుంచి ఎంట్రీ కాగానే ఫస్ట్ పూజ రూమ్ ఉంటుంది. అటు సైడ్ ఏమో వంట రూమ్, ఇటు ఆపోజిట్ ఏమో బెడ్రూమ్. బెడ్రూమ్ అయితే పర్లేదు ఫ్రెండ్స్, ఓకే. బాగా చిన్నగా అయితే ఏం రాలే, మేము అనుకున్నట్టు అయితే వచ్చింది. ఇక్కడ ఒక సజ్జ పోసుకున్నాం బెడ్రూమ్లో ఒకటి. ఇంకో బెడ్రూమ్ చూపిస్తాం మీకు. ఇది ఒక బెడ్రూమ్. ఇంట్లో సుతం కొంచెం చిన్నగా పోసుకున్నాము. ఇది ఒక బెడ్రూమ్. దానికంటే ఇది కొంచెం ఒక 2-3 ఇంచులు తక్కువ ఉంటుంది అంతే. ఇటు ఒక విండో పెట్టినాం. ఇది ఫ్రెండ్స్ హాల్. దాదాపు ఒక 60% కంప్లీట్ అయినట్టే. మెట్ల దగ్గర బాత్రూమ్ ఇంకా కంప్లీట్ కాలే. ఓకే ఫ్రెండ్స్, ఇందిరమ్మ గురించి, ఇళ్ళ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు. నీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తా. ఇంకో ఇందిరమ్మ ఇల్లు అక్కడ రెడీ అవుతుంది. అది సుతం స్లాబ్ దగ్గర ఉంది. సెకండ్ వీలు పడ్డది వాళ్ళకి సుతం.